శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానములో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేవదేవేరుల కళ్యాణం కనువిందుగా సాగింది. శాస్త్రోక్తంగా రంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి GCH దర్గయ్య పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి సోమవరపు బలరామరెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. चंद्रमा प्रीणादो महेश्वर प्रीणादो आदित्य प्रीणादो दिश प्रीणंदो वायु प्रीणादो इंद्र प्रीणादो विष्णु प्रीणादो अस्यां शुभदिनो विश्वावसो नाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतु ज्येष्ठमासे कृष्णपक्षे कृष्णपक्षाय ज्येष्ठा नक्षत्रे शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टाय अस्यां शुभदिनो ओम अस्य देवदेवस्य श्रीब्रह्माण्ड ब्रह्माण्डनायकस्य श्रीयप्रदेवशोत्तमस्य श्री भूषणेन निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री विक्षसेन आराधनं अर्चनं करिष्यामि. श्रावणी नामदेस्य इष्टकाम्यार्थ मनोवांछा फल सिद्ध्यर्थं श्रीदेवी भूदेवी समेत चन्नकेशव स्वामी विवाह कर्मणि तदंगत्वेन विश्वक्सेन आराधनं करिष्ये समर्पयामि. ओम विं ओम सं ओम ज्ञं ओम रं ओम विश्वक्सेनाय नमः आनंदकपूर्णेन आगनां दर्शयामि. सुप्रभेदयासमेत विश्वक्सेनाय नमः. गोविंद ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः सर्वं पापं पीडाञ्च सर्वदेवजलाय नमः. सर्वदेवजलाय नमः. गंगादि सर्वजलाय नमः. प्रदेशे नमः. ओम शांति शांति शांति
ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం అష్టదిక్పాలకులు నవగ్రహాలు వీరందరినీ పిలుస్తున్నాం. ఎందుకంటే అయ్యా మన పెనమతి గ్రామంలో దేవాలయంలో ఈ చెన్నకేశ్వర కళ్యాణం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలి అని మనందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళకు సకల మర్యాదలు చేసి भूदेवी देवताभ्यो नमः अर्घ्यपाद्य आचमनीयं समर्पयामि अर्घ्ययामि पाद्यं समर्पयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम कृष्णाय नमः ओम मधुसूदनाय नमः ओम देवाय नमः प्रतिग्रहणं हरिनारायण भगवान हरे नमः श्री कृष्णाय नमः प्रिय नमः वृत्ते नमः पवित्रे नमः प्रमोदायिन्ये नमः भरण्ये नमः क्षोणे नमः मक्षाय नमः महालक्ष्मी नमः गिरिजाय नमः गोपमाग्रामयामि भूदेवी श्रीदेव भूदेव समेत चलगे स्वामी नमः विवेदो बादिवासदा भूता ब्रह्मपुत्रे नामदा सूर्यस्य रश्मिः धूमाग्रामयामि गोपहारं निवेदयामि आनन्दकर्पूर नैराजनं दर्शयामि गोविंदा गोविंदा रात्रि रमण गोविंदा गोविंदा गुरु जी कटंडी स्वामी लक्ष्मी गोविंदा अम्मवारी अरण्य कटंडी ओम ओम नक्षत्र जगन्नाथ ఈ వాసుకి అనేటువంటి పాముట స్వామి నేను రక్షాపదగా వస్తాను స్వామి అని చెప్పి ఆయన కంకణంగా అవుతుందట. అందుకే ఈ కంకణాలు పెట్టినట్లయితే ఆపహ్పాదావనే జనే విషంతం నాశయంతులే ఆత్మంకులే బ్రహ్మవత్యస్య సాయి గోవిందా దశదానాల్లో కూడా ఆయన పరమేశ్వరుడు యొక్క పాదాలు కడిగాడట. బ్రహ్మ కడిగిన పాదం వాయించండి. బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మదేవుడికి ఓం శాంతి శాంతి శాంతి. స్వామివారి యొక్క కళ్యాణం వారు గోవింద స్వరూపుడు కనుక గోవింద అంటే ఆయన వెళ్ళిపోతాడు కనుక ఎక్కడైనా రక్షించడానికి పరమాత్ముడు రక్షించడానికి భక్తులు వెళ్ళిపోతాడు ఆయన కనుక స్వామి మా అమ్మవారిని ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా ఒకరి కాదు ఇద్దరు అమ్మవారిని ఇచ్చి ఈ గంట సేపు మా దగ్గర ఉండి మమ్మల్ని తరింపు ఈ దంపతులు కూడా మా బిడ్డలకు కానీ మాకు కానీ ఎలాంటి బిడ్డలకు కానీ ఇప్పుడు స్వామివారికి లగ్నాష్టక పఠనం అనేటువంటి కార్యక్రమం. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నివాసాయ శ్రీనివాసాయ మంగళం అజ్యేష్టాత్తర మంగళకం సదారస్యం దిశోదయః
అగ్నిప్రాస విపన్యలో జాగ్రవాం సస్సమిందరే గోవింద సావధాన సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాగ్రహం వాక్వోకంకణబంధనం రతిగుణం మాంగళ్య సూత్రాన్వితం శ్రీభూదేవి సమేత శనకేశ స్వామి రాజీవోత్తల చక్రనేత్రైగల చక్రాది దివ్యాయుధ శ్రీరాధా వరరుక్మిణీ ప్రియతర కృష్ణావతారో భుజ సంభవాది వినోదస్యాంకోచ్యుతస్య స్మితః సంపుల్లాములపుండరీకనయన పుణ్యః పురాణః పుమాన్ లోకేశో స్మృతిచారో సోమగహరో మశ్చావతారో హరిః శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం సావధాన శ్రీలక్ష్మీనారాయణ చంచం చచ్చిత చక్రభాగ గరుడా చండామిత శాశ్వత చాముండీసుర చండితాని చకిత చూడామణి చంద్రిక చెంచం చచ్చిత చారు చారు రుచర కుర్వంతు వా మంగళం సులగ్నే సావధాన సుమూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీనారాయణ సద్యోతఖర ఖండనఖర కర ఖండేందు మౌళీశ్వర ఖండం ఖండ కనక్ ఖగేంద్ర కథనా ఖేగామిని ఖేచర ఘోష ఘోష కనక్ ఖనా బలయుత ఖేభూషణం ఖైచర ఘోర్మాసఖన సాగర ఖగపతి కుర్వంతు వా మంగళం శ్రీలక్ష్మీ సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కాళిందీ ఓం లీలాలోడిత సర్వసాగల జల సంపూర్ణ చంద్రప్రభో హేమక్షాసురఖండనో ధృతగతచక్రాంకిత సంతతం దంష్ట్రాగో ధృతమేదిని భయహర ప్రోడావతారో హరిః శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం సులగ్నే సావధాన స్వస్త్యశ్రీకల్పద్రుమకామాకరీ చింతారత్మనజ్జరగజాది విస్తారకస్య శ్రీరంగాతుమపాయమాణ ప్రంగసకల్లోలవేలితస్య మంగళమంజరీరంగిణీ సంగసముత్తూరమంగళ బృంగశృంగారకస్య గుణాధార ప్రవహణ మధ్యప్రదేశ్ సంతాన సంతోధ్యాన పరివృతే పరిపూరిత పరిఖావైతే ప్రాకార ప్రకాశమాన నవరత్న విచిత్ర తోరణ ద్వార శోభిత విరసౌర విభ్రాజితే వైజయంతికాంతి నివృతాగం సభా మండల మండితే విలాసనే సహస్రజ్ఞాకీర్ణగిరి విరాజితే ఆశీకృత కంఠాన సౌభాగ్య నింపితే నగరే శ్రీమతి వైకుంఠే సేనాది ప్రధాన కింకిర మందిర సంతోహ విశ్వదే దుర్నిరీక్షయా దయా విజయాది ద్వారపాల సంరక్షణ ప్రవచన పరివారస్య బహిరంగ చిత్ర విచిత్ర రక్త స్తంభ సహస్రాభాసత్యేవ విశేష విష్ణుర్గ మహనీయ సభా మండలస్య సమహాసింహాసనాధిరూఢస్య దివ్యశ్రీ విద్యమానస్య రామరస్య బ్రహ్మేంద్ర రేత్కోటి దేవతా సంఘాతగుణ సభాపతినివేశస్య పరిమిత వివేశసే నామలోక సామన చిత్రస్య రంగ ప్రబోధ సౌందర్య దివ్యస్య ఉత్కల పుండరీక విశాల లోకలస్య మహావీర మామూల శంఖ చక్రాధోమరస్య అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రజానైనగ్రాణేస్తుదానాం ప్రజానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాజిషోరజిష్ట రాజమాన సర్వపత్రవశాంత్యర్థం మధుద్రు కూడా దురేతి గయ జీరా కల్లల్మంగా కస్తూరి ఆగదే సంయుక్త కనకబడి ధ్రువం దే రాజా వరుణ గోత్రం ధ్రువం దే రాజా వరుణ ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం ధ్రువం గోవింద
కొన్ని దశగానాలు ఉంటాయి, వాటిలో కూడా కన్యాదానం. కన్యాదానం లేకపోతే పితరులు తల్లిదండ్రులు అంటారు. మనం ముక్తికి పోవాలంటే కన్యాదానం చేయాలి. మన పితరులు పెద్దవాళ్ళంతా కూడా ముక్తికి పోవాలంటే కన్యాదానం చేయాలి. కన్యాదానం ఆడపిల్లకాయలు లేకపోతే భగవంతుని యొక్క కళ్యాణం చేసినా కూడా వాళ్ళకి ఆ యొక్క అనుగ్రహం ఉంది, వాళ్ళు ముక్తికి వెళ్తారట. అందుకోసమే కన్యాదానం చేయమంటారు. ఒక వరుస వెళ్ళిపో ముందు. హరి ఓం అత భగవతో మహావీరస్య భజంత్రియబల్లదే అజింత్యాపరిశిక్య ప్రియమాణస్య మహాజలుగస్య మధ్యే పరిభ్రమాణం వాయువాకాశహంకారమదివ్యక్త్యాద్య శస్త్రాభరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మ అనంద అష్టదిగ్గజ పరిష్పచితానాం అతల పితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం భోద్భవాయే భూలోకే భువనలోక సపరలోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్య లోకానాం అధోభాగే మహానారాయణస్య పడిరాజస్య శేషస్య సహస్ర పరిమండల మండితే ఐరావత పుండరీక వామన భూతాంజన పుష్పదండోమ సుపదీకాస్త దిగ్ధండిర్గుండ సుండ దండో బిందవే అమరావతి తేజోవతి సంయమతి రక్షావతి సింధుమతి గంధవతి అనుగావతి యశోవతి దశదేవపతి విరాజితే ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర అనార్క్య భవన పాలక పరిపాలితే లోక లోకాజలమయతే లవదేక్షు సురాసక్తి దక్షీర శుద్ధ సప్తావన పరివృతే జన్మోపక్ష శుక్రకౌంజ శాఖ సౌమరి పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సఖ్య సత్యమద్భం సపార్యాంత్రాఖ్య శ్రీ వెంకటాచలస్య ఉత్తర దిగ్భాగే శ్రీ అహోబల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే పంచమే చేతవలహ గోపే స్వయంభువ సరసిత్తోషమ తామస రైజవ చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణ చతుర్దశ హనుమంతరాణాం వ్యవహారిక జాం సమానేన ప్రభవాది సచ్చి సంవత్సరాణాం మధ్యే ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్తికేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త విడితక్షయార్థం దశ పూర్వేష దశ అపరేష తద్వంశాన మాతృవంశాన సర్వేషాం విష్ణూనాం కుంభీపాక అనేక జన్మల్లో గాని ఇహ జన్మలో గాని ఏదైనా పాపాలు చేస్తున్నా ఏ తక్షణ పర్యంతం ఈ కన్యాదానం చేస్తూ ఉన్నాం. ఈ కన్యాదానంలో ఈ పాపాలన్నీ కూడా తొలగిపోవాలి. సాక్షాత్ అమ్మవారి తరపున మేము ఉండి కన్యాదానం చేస్తూ ఉన్నామని చెప్తూ బాల్యంలో గాని యవ్వనంలో గాని కౌమారంలో గాని వృద్ధాప్యంలో గాని ఏదైనా పొరపాట్లు చేస్తుంటే అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్తూ, అందుకే మగపిల్లవాడు దేనికి కావాలి అంటే పున్నావనకం తప్పిస్తాడు కాబట్టి మగపిల్లవాడు కావాలి. మరి బతుకున్నప్పుడే పున్నావనకం చూపించే మగపిల్లలు ఉంటే మనమేం చేయలేం. కానీ అదే ఆడపిల్లలు ఎందుకయ్యా ఇంతమంది మగపిల్లలున్నా ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి అన్నారు. ఎందుకంటే కన్యాదానం చేయాలి కనుక. కన్యాదానం ఏ దానాల్లోకి ఉత్తమమైనటువంటి దానం కన్యాదానం. ఆడపిల్ల ఉండడం ఒక వరం కనుక అలాంటి, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడో మహర్షులే చెప్పారు మా ఆడపిల్ల ఉండాలి నాయన ఇంట్లోని. అలాంటి ఆడపిల్ల నుంచి కన్యాదానం చేయాలి అంటే ఇలాంటి లోకాలని కూడా తప్పించుకుంటామని చెప్పుకున్నారు. పితృణ తల్లి తరపున పరితరాలు, తండ్రి తరపున పరితరాలు తగ్గింపబడతాయ్యా. అదేవిధంగా ఎన్నో లోకాలు ఉన్నాయి. నరకాలు కుంభీపాక, లోహిత, గామాగప, కాలసూత్రాది ఇవి చూడండి ఎన్ని నరకాలు ఉన్నాయో. మనం నేరుగా వైకుంఠానికి పోతాం ఆ కలియుగంలో. అబద్ధమే చెప్పకూడదు, మనం నిరంతరం అబద్ధాలు చెప్తాం. నిజం చెప్పడానికి ఒకటే ఉంటుంది అన్నమాట 100 అబద్ధాల్లో. ఒకప్పుడు పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు చెప్పమనేవాడు. అలాంటివన్నీ చెప్తాం కనుక ఎవరైనా కూడా నేరుగా వైకుంఠానికి పోం, నేరుగా మనం వైతరణి నదిలో నరకలోకానికి పోతాం. అలాంటి నరకలోకానికి పోకుండా ఉండాలి అంటే కన్యాదానం మాత్రమే ఈ భూలోకంలో ప్రత్యామ్నాయం. ఇంకా వేరేటువంటిది ఏదీ లేదు. ఎన్ని దానాలు చేసినా కూడా ఉపయోగం లేదు. పితృదేవతలు కూడా ఎదురు చూస్తుంటారు. మా మనవాళ్ళు గాని కుమారుడు గాని భూలోకంలో ఎవరైనా చేస్తారా పుణ్యకార్యాలు. అలాంటి పుణ్యకార్యాల్లో ఉత్తమమైనటువంటి కార్యం కన్యాదానం. మరి స్వామి మాకు అందరూ మగపిల్లలే ఉన్నారే 10 తరాల నుంచి, ఆడపిల్లలు లేని మేమేంటి అని చాలా మందికి అనుమానం రావచ్చు. అందుకే ఏం చెప్పారయ్యా అంటే మహర్షులు, ఆడపిల్లలు లేనటువంటి వాళ్ళు స్వామి వారికి ఇలా
కళ్యాణంలో ఇలా ఉభయదాతల్లా కూర్చొని అమ్మవారు మనం అందరం ఎప్పుడు కూడా అమ్మవారి తరపునే స్వామి తరపున స్వామి ఒక్కరే ఉంటారన్నమాట. అలా అమ్మవారి తరపున వీళ్ళు ఇప్పుడు కన్యాదానం చేస్తున్న ఇన్ని నరకాలు తప్పించుకుంటామని కూడా చెప్తూ ఉన్నారు. యమైశ్చంద్రమండల పర్యంతం కృతరాశే సహస్రావతారేణ ఏకైక యమాపకర్షణ క్రమేణ సర్వరాశి అపర్షణ కాలే సంహిత కాలే ఆదిత్యలోకే నివాస సిద్ధ్యర్థం గంగా బాలుకి సప్త ఋషి మండల పర్యంతం కృతరాశే సహస్రావతారేణ ఏకైక కాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం మాషై ధ్రువ మండల పర్యంతం పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీర్ భారద్వాజ త్రయాదశ ప్రాంగిత భారద్వాజ గోత్రోద్భవస్య అచింత్యానిత్య యౌవన సౌందర్య లావణ్య రత్నాకరస్య అఖిల లోక గోత్రోద్భవాయ శ్రీ మణేవరాయ గోవింద గోవింద. స్వామివారి యొక్క గోత్రం భారద్వాజ గోత్రం. మరి స్వామివారికి కుడి పక్కన ఉండేటువంటి మహాతల్లి శ్రీదేవి అమ్మవారు. ఈమె యొక్క గోత్రం ఏందయ్యా? చతుస్రాపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. భాగ్యవచాన ఆప్నవాన ఔంద్ర్య జామదగ్న్యమ పంచార్య ప్రభ్రాన్విత భాగ్యవస్ గోత్రోద్భవి మూల ప్రకృతి స్వరూప అయోనిజాం భృగు సంకల్పకరయాం శ్రీ గోవింద. చూడండి ఇక్కడ అమ్మవారి యొక్క గోత్రం భార్గవస గోత్రం. ఈమె భార్గవస గోత్రంలో పుట్టినటువంటి మహాతల్లి. ఆ తల్లి భూదేవి అమ్మవారు. స్వామికి ఎడం చేతి పక్కన ఉండేటువంటి మహాతల్లి భూదేవి అమ్మవారు. ఈమె యొక్క గోత్రం కాశ్యపస గోత్రం. ఈ గోత్రంలో పుట్టినటువంటి మహాతల్లిని ఇచ్చి మనం భారద్వాజ గోత్రం ఉన్నటువంటి స్వామి వారికి ఇచ్చి ఇప్పుడు కన్యాదానం చేస్తూ ఉన్నారన్నమాట. కన్యాం కనక సంపన్న కన్యాం కనక సంపన్న కనక ప్రయతోహం ప్రయచ్చామి సర్వకామాక్షే విశ్వం పరా విశ్వసాక్షిణి సర్వదేవత. కాబట్టి ఈ సాక్షులట సర్వదేవతలు కూడా సాక్షత. భవానీ మాట యొక్క ఈ విరవర్తి గ్రామంలో కళ్యాణం చేశారయ్యా ఈ దంపతులు అని సాక్ష్యం చెప్తారట. అందుకోసంగానే కళ్యాణం చేశారు. లోకాలన్నీ కూడా సస్యశ్యామంగా ఉండాలి. ఆ లక్ష్మీదేవి గాత్రి భూదేవి కూడా చూపించండి. లక్ష్మీ రమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద. కాబట్టి ఈ దోషోపేదాలు కూడా ఆయన స్వామివారికి యజ్ఞోపేదాలు ధరిస్తున్నారు. దేవి వసుంధరా వసుధా దేవి వాసవి బ్రహ్మవత్సరం వేర్యాప్రమాదం యఃపాద్భివానిగమేవజావంశయో అస్యభాయదత్తరగం సమస్తం విదగ్రమాణస్త్రేణోరగాయో విష్ణుమానామసతిష్ఠా కదస్య ప్రియమైన యత్ర దేవ యుగోదనే వరగ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 रग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 र
प्रजा चन्द्रां हिरण्मयी लक्ष्मीं जातवेदो महावः जातवेदो लक्ष्मीर्महागामिनी यस्यां हिरण्यं विद्येयं गामस्यं पुरुषाणः पूर्वां त्वममद्यां मध्यनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्वादेवी जुगताते वृत्ता सत्वयन्ते अग्ने स्थितां पद्मां मां साधिमोपह्वये श्रियम् शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणुने आदित्यवर्णे तपसो बिल्वः तस्य बलानि तपसानुबन्धुमायान्तरायास्य बाह्या अपरिणामः कीर्तिवृद्धिं ददातु मे क्षत्रिरासामदां ज्येष्ठामलक्ष्मीं पादमसबुद्धिं च सर्वां निर्नुत मे गृहा गन्धव्ये च विद्महे विष्णुभक्ते च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् पद्मप्रिये रत्निनि पद्महस्ते पद्मालये पद्मपत्रायताक्षे गम्भीरवस्त्रोत्तरीया लक्ष्मे दिव्यैर्गजेन्द्रिय आवाहयामि त्वां भवस्वः पितामहमावाहयामि ब्रह्मणे भवद्भिः उपमा अस्य विष्टासवत्सयोनिमसवत्यविदः ॐ ब्रह्मणे नमः మా స్వామివారికి ఎవరైనా సమర్పించాలి అంటే ఇవ్వండి. స్వామివారికి ఆ ప్రసాదం ఇస్తాడు. హార్ట్ తీసుకోవాలి. బిడ్డలు ఇంట్లో ఉంటే బిడ్డలకి పెళ్లి కావాలంటే వివాహం అని పెట్టుకోండి. చదువు రావాలంటే చదువు కోసంగా, ఉద్యోగం రావాలంటే ఉద్యోగం కోసంగా పెద్దవాళ్ళు పిల్లలకి వేయండి. అత్యంత తీసుకుపోయి స్వామివారికి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకి వేయండి. పెద్దవాళ్ళు అత్యంతలు తీసుకుపోయి ఎక్కడెక్కడ చదువుకుండా పెద్దవాళ్ళు పిల్లకాయలు పోయింది. విద్య కోసం కానీ, సంతానం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ మనసులో అనుకోని వేయండి. ఆ యొక్క భగవంతుడి యొక్క ఆలోచన వల్ల అది నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది. అదే ఆయన ఆడే ఉన్నాడు. పాట పోదాం, అటు పోదాం. భగవంతుడి యొక్క అనుగ్రహం. నమో దివేన పృథివ్య సప్రదదాం మే గోపాయ ఏత సమాయునుపాస. అందరూ తీసుకో, మాట తీసుకో. అదేవిధంగా మధు నివేదన అనేటువంటి ఒక తీపి తినిపించడం అల్లుడికి ఆచారం అన్నమాట. అలానే స్వామివారికి శ్రీదేవి జనకే స్వామి అనుగ్రహ మంగళాని సంతు.
తీసుకున్నారమ్మా అందరూ హారతి తీసుకున్నారా? ఓం నమో నారాయణ. హారతి తీసుకున్నా అందరూ. కళ్యాణస్తు పుత్ర పౌత్రాభద్రస్తు ఆచందార్ పుంసాభద్రస్తు ఆయురారోగ్య ఐశ్వర్య ఉద్యోగ అభివృద్ధి రస్తు దీర్ఘ వత్సగర్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 4 రోజుల నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. దీనికి ఉభయకర్తలుగా సోమవరపు ఝాన్సీ రాణి గారు వారి యొక్క కుటుంబం. ఈ యొక్క కార్యక్రమం సుమారుగా కొన్ని 50 సంవత్సరాల నుంచి కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేవస్థానం కూడా 400 సంవత్సరాల నాటిది పురాతన దేవాలయం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి చోళరాజులు నిర్మించారని యొక్క శాసనం కూడా ఉన్నది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క స్వామిని దర్శించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. కళ్యాణనదేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన నెల్లూరు రూరల్ మండలంలో పెనుమర్తి గ్రామంలో వేయించినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారి యొక్క పంచాంగిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు రాత్రి గరుడు సేవతో పూర్తయి ఈరోజు 5వ రోజున కళ్యాణోత్సవం జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారికి. కనుక భక్తులు కూడా ఈరోజు కళ్యాణోత్సవంలో అత్యధికంగా పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులై స్వామివారి యొక్క తలంబరాన్ని కూడా స్వీకరించారు. మరి అదేవిధంగా రేపు అశ్వవాహనం తర్వాత ఏకాంత సేవ కార్యక్రమాలతో ఈ యొక్క 7 రోజులు కార్యక్రమాల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కనుక భక్తులు స్వామివారి యొక్క కరుణాకృప కటాక్షాలకు పాత్రలు కావాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారిని పరిపూర్ణంగా వేడుకుంటూ ఉన్నాం. ఓం నమో నారాయణాయ.